కొంతమంది చూడండి, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇది తీసుకెళ్తారు. దరిద్రం. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్నయ్య బాత్రూంలోనే ప్రశాంతంగా ఉంటుంది అన్నయ్య. నీ దరిద్రం పాడుగాడు అంటే ఇంట్లో ప్రశాంతం లేదా? చూడండి ఆ బ్రదర్ చూడండి, బ్రషింగ్ చేస్తా కూడా ఏం చూస్తున్నాడు చెప్పండి. చూడండి ఇలాంటి ఆత్మీయ స్థితికి మనం వస్తూ ప్రతి క్షణం యోధుడు లాగా సైతాను గాడికి ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వకుండా, ఈవెన్ సింగిల్ మినిట్ కూడా నువ్వు అవకాశం ఇవ్వకుండా యోధునిలాగా ప్రతి క్షణం పోరాడు. సైతాను గాడు ఎరుకో గోడల కంటే దుర్భేద్యమైనవి కట్టిన దేవుడు వాటన్నిటిని పడగొడతాడంతే. వాక్య విషయంలో ఆ పిచ్చి మన గుండెల్లో రేగాలి, ఆ పిచ్చి మన గుండెల్లో రేగాలి. అబద్ధం ఆడకుండా చెప్పండి. బ్రష్ చేస్తా ఫోన్ చూసిన జ్ఞాపకం ఉందా? ఫోన్లో బైబిల్ చూసిన జ్ఞాపకం ఉందా? అబద్ధం ఆడకుండా చెప్పండి. అననీయ సఫీరాని గుర్తుకు తెచ్చుకొని పండుకునేటప్పుడు మంచం ప్రక్కన తలగడ ప్రక్కన బైబిల్ పెట్టుకున్నారా, ఫోన్ పెట్టుకున్నారా? సరే బైబిల్ పెట్టుకున్నారు, ఫోన్ పెట్టుకున్నారు, రైట్. ఈ రెండిట్లో రాత్రి పండుకునేటప్పుడు అన్నయ్య వాక్యం చదువుకుంటూ అలా నిద్రలోకి వెళ్తానయ్యా, నా వైపు చూడాలి. వాక్యం చదువుకుంటూ అలా నిద్రలోకి వెళ్తానయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అని నేను అడగను, కానీ ఆ తర్వాత అడుగుతా. రాత్రి పండుకునేటప్పుడు ఇక ఫోన్ ఓపెన్ చేసి వంట వార్పు కార్యక్రమం, చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలి, మటన్ బిర్యానీ ఎట్లా చేయాలి, ఈ పనికిమాలిన దరిద్రపు కార్యక్రమాలు చూసుకుంటా రాత్రిపూట. అబద్ధం ఆడకుండా చెప్పండి. రాత్రిపూట మంచం మీదకి వెళ్ళిన తర్వాత ఫోన్ చూసుకుంటా నేను పండుకుంటాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అడగాల్సిన అవసరం లేదు, 75% దీనికి చేతులు ఎత్తేస్తారు.